హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వచ్చేసేయండి మునగాకు రైస్తో మీ ముందుకు వచ్చాను అనమాట. అది కూడా పిల్లలకి లంచ్ బాక్స్లో సూపర్గా చేసేయచ్చు. కాంబినేషన్ వచ్చేసి పెరుగు చట్నీ, కానీ పెరుగు చాలా బాగుంటుంది అనమాట. సో ఈ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను మునగాకు రెమ్మలు లేకుండా ఆకులన్నీ సపరేట్గా తీసేసుకొని వాటర్లో వేసి కడిగేసుకొని ఆరబెట్టేసుకోవాలన్నమాట. ఇలా పూర్తిగా ఆరిన ఇప్పుడు మునగాకని మనము మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకుని నేనైతే ఇలా 3 గుప్పెలు పిడికలు అంటారు కదా, దాంతో ఇలా 3 పిడికలు తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకున్నాక ఇందులో ఇప్పుడు వచ్చేసి మనము వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి 6 లేక 7 వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. పచ్చి కొబ్బరి అంటే పచ్చి కొబ్బరి చిప్ప ఉంటుంది, దాంట్లో సగం చిప్పలో ఇంకా సగం వేస్తే చాలా ఎక్కువ అవసరం లేదు. పచ్చిమిర్చి ఒక 3 ఇలా వేసేసుకొని మనమే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మనకు పేస్ట్ లాగా. ఇందులో వాటర్ వేసుకొని పట్టుకోవచ్చు. నేను వాటర్ వేయట్లేదు, నాకు పేస్ట్ లాగా గట్టిగా కావాలన్నమాట. సో వాటర్ వేసుకుంటే కొద్దిగా జోరుగా ఇంకొకలా మనకు లిక్విడ్ లాగా వస్తుంది కదా, అలా కాకుండా థిక్గా పట్టేసుకుంటే చాలు. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయినాక చెక్క, లవంగాలు, ఇలాచి, సాజీరా అలాగే సోంపు కొద్దిగా వేసేసుకొని ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదంతా సిమ్లో ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు 4 కానీ 5 వేసేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోండి. జీలకర్ర నేను సోంపు వేసేటప్పుడే వేయచ్చు కానీ మర్చిపోయాను, సో అందుకోసం ఇప్పుడు యాడ్ చేశాను. జీలకర్ర వేసి ఇలా అన్నీ కలిపేసుకున్నాక బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, 2 ఎండుమిరపకాయలు వేసి అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ వేయండి, చాలా ఎక్కువ వద్దు. ఇలా వేసేసుకొని ఇది వేయడం వల్ల చిటపటాన్ని మీద పడుతూ ఉండదు కదా, సిమ్లో పెట్టి చేసేసుకోండి. కాస్త మూత అలా అడ్డ పెట్టినా కూడా ఆయిల్ అంతా బయటపడకుండా ఉంటుంది. ఇలా వేగిన తర్వాత నేను చెప్పాను కదా పేస్ట్ చేసుకుంటున్నాను. ఇలా పేస్ట్ లాగానే దీన్ని ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. వాటర్ వేస్తే కసురు వాసన అన్నది పోదనమాట. సో వాటర్ లేకుండా ఈ పచ్చి వాసన పోవాలంటే మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఇలా ఫ్రై అయిన ఒక 2 మినిట్స్కి కొద్దిగా వాటర్ వేసి ఇలా లిక్విడ్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా మనం చేస్తే కొద్ది జిగురు లాగా వస్తూ ఉంటుంది అనమాట. ఇలా జిగురు వచ్చి మనం వేపేటప్పుడే కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా ఆకు మొత్తం వేగిందని ఫైనలైజ్ చేసేసుకోవాలి. ఇలా తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని అలాగే కాస్తంత గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇదంతా కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. పసుపు వేయడం వల్ల కలర్ చేంజ్ అవుతుంది ఇంకా. సో అందుకే మనము ముందే పసుపు వేస్తే గిన ఆకు మనకు వేగేటప్పుడు కలర్ చేంజ్ అవ్వడం కనిపించదు. సో అందుకోసం అనేసి నేను బాగా ఆకు అంతా వేగిన తర్వాత ఇప్పుడు పసుపు యాడ్ చేశాను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము పచ్చివాసన అంతా పోతుంది, బాగా ఏగుతుంది. ఆయిల్ కూడా కొద్దిగా మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇలా వేపేటప్పుడు. సో ఇలా వేగిన తర్వాత ఇలా మొత్తం చూసారు కదా, మొత్తం ఆయిల్ అంతా కనిపిస్తుంది. మనకు ఫస్ట్ వేసినప్పుడు గ్రీన్ కలర్లో ఉండింది, అది కాక లిక్విడ్ ఫామ్లో ఉండింది. ఇప్పుడు వచ్చేసి థిక్గా అయిపోయింది కదా. ఇలా అయిపోయిన తర్వాత మనకు ఇప్పుడు ఇందులో ఎంత రైస్ పడుతుందో చూసి రైస్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. రైస్ అంతా నీట్గా ఇలా మొత్తం కలిపేసుకున్నాక రైస్ మొత్తం కలర్ చేంజ్ అయ్యి బాగా గ్రీన్ కలర్లో వస్తుంది కదా, చూసారు అది ఎలా ఉందో రైస్. సో ఇప్పుడు ఇలా మనకు మునగాకు రైస్ రెడీ అయిపోయింది. జస్ట్ ఇప్పుడు ఫైనల్ టచ్ కోసం నిమ్మరసం ఉంటుంది కదా, 4 లేక 5 చుక్కలు నిమ్మరసం వేసేసుకోవాలి బాగా. ఇలా నిమ్మరసం అంతా పిండేసుకున్నాక మళ్ళీ ఒకసారి రైస్ మొత్తం కలిపేసుకుంటే ఫైనల్గా అయితే మనకు మునగాకు రైస్ రెడీ అవుతుందండి. అలా మునగాకు రైస్ వచ్చేసి ఇలా కూడా చేసుకోవచ్చు. ఇంతకుముందు ఒక వీడియో పెట్టాం కదా, ఆ విధంగానే చేసుకోవచ్చు. ఇది కూడా ఇది ఒక టేస్ట్ అయితే అది ఇంకొక టేస్ట్ అనమాట. సో ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి. మునగాకు రైస్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో కాస్త ఉరుగు మిరపకాయలు, వేయించిన పల్లీలు వేసుకుని కూడా టేస్ట్ బాగుంటుంది. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.